Hello, let us consider a problem on pulley. పుల్లి మీద ఉన్నటువంటి ప్రాబ్లం చూద్దాం. A smooth ring A can slide on a fixed horizontal rod as shown in the figure. The pulley is fixed. If the instantaneous velocity of the ring is v, find the velocity of the block at that instant. ఒక రింగ్ A అనేది హారిజాంటల్ రాడ్ మీద స్లైడ్ అవుతుంది. సో ఇది మన రింగ్ A. This is sliding on the horizontal rod with a velocity, let us say v. Pulley is fixed. ఇది మన పుల్లి. దీన్ని మనం ఫిక్స్ చేసాం. ఎప్పుడైతే ఇది v అనే వెలాసిటీతో రింగ్ స్లైడ్ అయిందో, వాట్ ఇస్ ద వెలాసిటీ గెయిన్డ్ బై b? ఓకే, లెట్ us say velocity of the block is vb. Since velocities on a string are same on both sides of the pulley, ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుందో ఇక్కడ అంతే ఉండాలి. అంటే దిస్ ఆల్సో ఈక్వల్ టు vb. బట్ ఈ v అనే వెలాసిటీని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, v ఇలా ఉంది. రిజాల్వ్ దిస్ v ఇంటూ కాంపోనెంట్స్. ఈ v ని ఇప్పుడు కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేద్దాం. ఇది యాంగిల్ ఆల్ఫా ఇచ్చేసారు కాబట్టి దీని కాంపోనెంట్ డైరెక్షన్ ఎంత ఉంటుంది? v cos alpha is nothing but our vb. మనం కనుక్కోవాల్సింది ఇదే, బ్లాక్ వెలాసిటీ ఎంత అన్నారు. సో v cos alpha itself becomes the velocity of the block. Simple. Okay.